ఏంటో వదినా ఎలా వచ్చావు? వదినా అనే ఉన్నాడు. వదినా ఏంటో వదినా అంత కంగారు పడుతున్నావు? ఫస్ట్ లోపలికి రా. ఏమైంది వదినా ఇప్పుడు చెప్పు. లేదు వదినా, మీ తమ్ముడు గురించి తెలిసిందేగా, ఫుల్గా తాగి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశారు. ఇప్పుడు అప్పులలో వచ్చి ఇంటి మీద కూర్చున్నారు. పిల్లలు స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. నా అన్నయ్య కోసం వచ్చాను, ఏదైనా సాయం చేస్తాడని. అయ్యో అవునా వదినా, మీ అన్నయ్య ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడు, రావడానికి 2 రోజులు పడుద్ది. నీకు చాలా కష్టం వచ్చింది వదినా. ఈ సమయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు. అవునా వదినా, నువ్వే ఏదో ఒక సాయం చేయవద్దునా. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోవద్దునా, ప్లీజ్ వదినా. అప్పులోళ్ళు మీద పడ్డారు వదినా. అయ్యో వదినా, నన్నేం చేయమంటావు వదినా? మీ అన్నయ్య సమయానికి ఇంట్లో కూడా లేడు. మీ అన్నయ్య ఉంటే ఏదైనా చేసేటోడేమో. నీ మెల్లో తాడుంది కదా వదినా, అది ఇవ్వు వదినా. నేను అప్పు తీర్చేసిన తర్వాత ఎలాగైనా నా తల తాకట్టు పెట్టైనా అది విడిపించుకొచ్చి నీ చేతిలో పెడతాను వదినా. అయ్యో తాడా, సరేలే వదినా, నీ కష్టం కన్నా ఈ తాడేమి ఎక్కువ కాదులే, తీసుకో. బాగున్నావా వదినా? ఏంటి ఎలా వచ్చా? ఏం లేదు వదినా, మీ అన్నయ్య జాబ్ పోయింది, ఇల్లు గడవడం కూడా కష్టం ఉంది, ఏదైనా డబ్బు సాయం చేస్తావా నన్ను వచ్చాను వదినా. ఏంటి డబ్బులా? డబ్బులు లేవు గిబ్బులు లేవు, నువ్వు సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టావని తీసుకెళ్ళడానికి వచ్చావా ఏంటి? అదేంటి వదినా అలా అంటావు? ఇలాగే నువ్వు సాయం కోసం నా ఇంటికి వస్తే మీ అన్నయ్య లేకపోయినా నా తాడు తీసి నీకు సహాయం చేశాను కదా వదినా. చేసావులే పెద్ద సాయం. నువ్వు సాయం చేయకపోతే ఎవరు చేయరనుకున్నావా ఏంటి? అయినా కానీ నువ్వు సాయం చేసిన డబ్బులతో ఎంత పైకి వచ్చావా? అంతేలే, డబ్బున్న వాళ్ళు చూస్తే సాయం కోసం అదని ఇదని మా ఇంటి ముందుకే వస్తారు అందరూ. వదిన ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది వదిన. ఇంట్లో వండడానికి కూరగాయలు కూడా లేవు. పిల్లలు 2 రోజుల నుంచి పస్తుంటున్నారన్నా, ఎంతో కొంత సాయం చేయవద్దునా. ఆయన ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళి ఇక్కడ నుంచి. సరే వదిన, వెళ్ళొస్తా. పొద్దున్న అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. చూసారా, అవసరానికి ఏమో చేతులు పట్టుకుంటారు, అవసరం తీరిపోయాక నువ్వెవరు అంటున్నారు. చాలా మంది ఇలా ఉంటారని కాదు, కానీ చాలా వరకు ఇలానే ఉన్నారు. దయచేసి సాయం చేయకపోయినా పర్వాలేదు, ఇలా అవమానించి మాత్రం పంపించకండి.